తెలియజేస్తున్నాను. ఎఫిఫానియా తర్వాత మొదటి ఆదివారము ఇద్దరికి ఏర్పడిన పత్రిక పాఠం చెప్తాను. తెలియజేసుకుని మొదటి పాఠంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి 8 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి 8 వరకు. రెండవ పాఠంగా ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 4 వరకు. ఎఫెసీ 6వ అధ్యాయము మొదటి నుంచి 4 వరకు. మూడవ పాఠంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. అపొస్తలుల సంస్థాపనం చెప్తాను. చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్టు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువును మీకు దాకా మా పిల్లలు పైగా ఉన్నారు. అక్కడ